రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటే కులగణన కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు గెజెట్ విడుదల చేసింది. కాగా దాదాపుగా 17 ఏళ్ల తరువాత దేశంలో జనగణన జరగబోతుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి 2 దశల్లో జనా కులగణన పూర్తి చేయాలని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అయితే ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరగబోతోంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్, యాప్ల్లో ప్రజలే సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది కేంద్ర ప్రభుత్వం. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయస్సు, లింగం, భాష, మతం, విద్యా, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించబోతున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రైట్, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. జనగణనతో పాటే కులగణన కూడా చేయాలంటూ నిర్ణయించింది. ఈ మేరకు నేడు గెజెట్ విడుదల చేసింది. కాగా దాదాపుగా 15 ఏళ్ల తరువాత దేశంలో జనగణన జరగబోతుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి 2 దశల్లో జనా కులగణన పూర్తి చేయాలని హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈసారి డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరగబోతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్, యాప్ల్లో ప్రజలే సొంతంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది. జనగణనతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయస్సు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించబోతున్నారు. ఈ గణాంకాల ఆధారంగానే ప్రభుత్వం విధానాలు, సంక్షేమ పథకాలు రూపొందిస్తారు.